అందరూ హోంవర్క్ చేశారా? చేశాం టీచర్. ఓకే, రైట్ డౌన్. లెంగ్త్ ఆఫ్ వైర్ is equal to 10 meters. Diameter is బస్సు మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? వెయిట్ చేస్తున్నారు. వస్తున్నానని చెప్పు. అలాగే. ఏంటి 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్న మనిషి ఇలా బిహేవ్ చేశాడు అనుకుంటున్నాను. నేను కూడా నీలాగే రాజీపడి బతుకుతున్నాను. నా భార్య నేను అనుకున్నట్టు లేదని నేను ఇంకొకళ్ళని చేసుకోలేను కదా. ఆ వచ్చే మనిషి కూడా అలాగే ఉండదని గ్యారంటీ ఏంటి? అందుకే సర్దుకుపోవడం నేర్చుకున్నాను. ఆ పరిస్థితుల్లో నేను నీతో నేను మీకొకటి చెప్పాలి. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒక ఎమోషన్లో మీకు దగ్గర అయ్యాను. అంతేకాని నా భర్త మీద ప్రేమ లేక కాదు. ఈ విషయం చెప్దామనే వచ్చాను. దయచేసి ఇంకోసారి ఎప్పుడూ నన్ను అలా భావించకండి. ఇన్నాళ్ళు నేను జీవితంలో ఎంతో కోల్పోతున్నానని ఫీల్ అయ్యాను. ఒక్కోసారి బాగా ఆలోచిస్తే నేను కోల్పోయిందేమీ లేదనిపిస్తుంది. అందరి మగాళ్లకున్న సాధారణ బలహీనతలే నా భర్త ఉన్నప్పుడు నేను అతన్ని ఎందుకు ద్వేషించాను? అందుకే ఈ రోజు నుండి తెలివైన దాన్ననే ఆహాన్ని వదిలేయదలుచుకున్నాను. గొప్ప గొప్ప ఆలోచనలు, హక్కులు వద్దనుకుంటున్నాను. నా సంసారం నాకు కావాలనుకున్నప్పుడు ఓ సగటు భార్యలా నేను రాజీ పడదలుచుకున్నాను. ఏమండి, అది మీరు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి వీలవుతుందా? దేనికి? మనం ఎటైనా వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలెడదామండి. ఏ పాత జీవితం మీద కంప్లైంట్ ఏంటి? ఇంతకాలం మనం తెలుసో తెలియకో ఆవేశంతోనో అపార్థాలతోనో అశాంతితో బతికాం. దానికి కారణం ఎవరనేది మర్చిపోదాం. మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. మన పెళ్ళై ఇన్నేళ్లైనా మన శరీరాలు కలిసాయి తప్ప మనసులు కలవలేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళి. అవసరం లేదు. నాకు నా వాళ్ళు కావాలి. వాళ్ల మధ్య బతకటం కావాలి. భార్య అక్కర్లేదా అండి? నేనిక్కడి నుంచి వెళ్దామనేది ఇంటి చాకరీ తప్పించుకోవడానికి కాదు, ఉమ్మడి కుటుంబం బోర్ కొట్టి కాదు. కొంతకాలం మనిద్దరమే, కేవలం మనిద్దరమే మనదైన జీవితం గడిపితే మన మధ్య ఇక ఎలాంటి పొరపాట్లు. ఆపు. నిన్నెంతసేపు మాట్లాడనివ్వటమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ తీసుకురాకు.